ఈరోజు తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా పాత్రికేయ సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో హాజరైనటువంటి పెద్దలు వైస్ చైర్మన్ దుర్గేగౌడ్ గారు, చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ గారు, అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్లు ఐలి వెంకన్న గౌడ్ గారు, బైరి శేఖర్ గారు, అదేవిధంగా అంబాల నారాయణ గౌడ్ గారు, బీసీ జన సైన్యం అధ్యక్షులు నాగేష్ గారు, అందరికీను మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా, మహిళలకి ఆదర్శవంతమైన సంఘ సంస్కర్తగా సావిత్రిబాయి పూలే జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. అందులో భాగంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ కూడా రాష్ట్రంలో జరుపుకోవడం జరుగుతుంది. ఆనాడు చదువుకి, సంస్కారానికి, నాగరికతకి దూరంగా ఉన్న రోజుల్లో కొన్ని వర్గాలే చదువుకు, ఆస్తులకు, అంతస్తులకు, ఆత్మగౌరవానికి చిహ్నంగా ప్రదర్శిస్తున్న రోజుల్లో అణగారిన వర్గాల పట్ల వివక్షత, బానిసత్వం, వెట్టిచాకిరి కొనసాగుతున్న రోజుల్లో మహాత్మా జ్యోతిబా పూలే తన భార్య సావిత్రిబాయి పూలే గారిని సమాజంలో సగభాగం ఉన్న మహిళలకి చదువుంటేనే భవిష్యత్తు, చదువుంటేనే నాగరికత, చదువు ద్వారానే విజ్ఞానం వస్తుందని చెప్పేసి ఆయనే ఉపాధ్యాయుడిగా తన భార్యకి చదువు చెప్పి ఆ సావిత్రిబాయి పూలేని ఎంతోమంది పేద విద్యార్థులకు, అణగారిన వర్గాలకి ఆదర్శంగా ఉచిత విద్యను ఆ రోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు అగ్రవర్ణాలు అణగారిన వర్గాల మీద వివక్షత, బానిసత్వం చూపుతున్న రోజుల్లో చదువు ద్వారా విజ్ఞానం వస్తుందని చెప్పేసి బ్రిటిష్ వారితోటే ఆర్థిక సహాయం తీసుకొని ఎన్నో పాఠశాలలు నెలకొల్పి మహిళలకి, బాలికలకి ఆ రోజు చదువు నేర్పించడం జరిగింది. సమాజంలో సగభాగం ఉన్న మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆనాడు వారు వేసిన విత్తనం ఈరోజు శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం, పరిజ్ఞానం మహిళలకి ఇవాళ అన్నింట్లో సగభాగంగా ముందంజలో ఉన్నారు. దానికి సావిత్రిబాయి పూలే గారి ఆదర్శవంతురాలుగా ఇవాళ మనం చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వారి జయంతి నిర్వహించాలి, కానీ సంఘాలుగా ప్రజలకు ఎవరికి వారు నిర్వహించుకుంటా ఉన్నారు. కానీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించట్లేదు. వాస్తవానికి ఇవాళ ఘనమైన నివాళులు ఇవ్వాల్సిన సందర్భం రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకొని ఆయా కార్యాలయాల్లో నామమాత్రంగా జయంతులు జరుపుతూ ఉన్నది. మేము అడుగుతూ ఉన్నాం, సావిత్రిబాయి పూలే జీవిత ఆశయాన్ని తన సినిమా రూపంలో తెలుగు, హిందీ, ఇంగ్లీషు రాష్ట్ర వ్యాప్తంగానే, దేశవ్యాప్తంగానే ప్రదర్శించబడతా ఉన్నాయి. పాలకులు ఇది ప్రధానం అని చెప్పేసి సినిమా థియేటర్లలో కూడా ప్రత్యేకమైన ప్రదర్శనలు వేసి వారి చరిత్రను ఇవాళ చూపిస్తూ ఉన్నారు. మేము అదే పాలకులకు ప్రశ్నిస్తూ ఉన్నాం, వారు చేసిన సేవలు గొప్పగా ఉన్నాయని చెప్పి కొనియాడిన మీరు వారు చూపిన బాటలో ఎందుకు అమలు చేయట్లేని అడుగుతా ఉన్నాం. అమలు చేయడంలో వివక్షత ఏంటి? చూపించడంలో గొప్పతనం. ఇవాళ మహిళలకు సహభాగం ఉండాలన్నప్పుడు చట్టసభల్లో కూడా సహభాగం మహిళలు ఉండాలి. 3వ వంతు రిజర్వేషన్ చట్టసభల్లో అని చెప్పి చట్టాల దగ్గర చేసే పార్లమెంటులో ఈ రోజుకు మహిళా బిల్లు పెండింగ్లో ఉంది అంటే ఇది వివక్షత కాదా అని చెప్తా ఉన్నాం. ప్రజల్ని మభ్యపెట్టడము, కొన్ని వర్గాలని అందలమెక్కించినట్టుగా ఆకాశానికి చూపి ఓటు బ్యాంక్ రూపంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ ప్రజలకు పట్ల వివక్షత ఇంకా కొనసాగుతుంది. మహనీయుల పట్ల వివక్షత కొనసాగుతూ ఉంది. మహనీయులను ఎంతో గొప్పగా చూపాల్సింది, ఆదర్శవంతంగా చూపాల్సిన పాలకులే వివక్షతతో చరిత్రను ముందుకు తీసుకుపోవడమే కాకుండా కనుమరుగే రీతిలోనూ మరియు వారి ఆశయాలను ముందు తీసుకుపోవడం కూడా అడ్డకట్ట వేస్తుందా అని ఇంతకంటే నిదర్శనం ఏముందని మేము అడుగుతాం.
కేజీ నుంచి పీజీ వరకు ఉచితమైన నిర్బంధ విద్య ఇస్తా అని చెప్పిన ప్రభుత్వాలు, ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఉచిత నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు ఏదైతే ఉన్నదో ఇవాళ ప్రజలకు, పేద ప్రజలకు అందకుండా చదువును కార్పొరేట్ స్థాయిలో మలుస్తూ ఉన్నప్పుడు పాలకులే ప్రోత్సహిస్తూ ఉన్నారు. విద్య మీద ఖర్చు పెట్టాల్సిన నిధులు ప్రాజెక్టుల పేరు మీద పాలకులు దోచుకుంటా ఉన్నారు. విజ్ఞానమే ఇవాళ ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ముందంజలో ఇవాళ మహిళలు ముందుకు రావడంలో చదువుకోవడం వల్లేగా, ఆ చదువుకునే దానికి ప్రోత్సహించకపోవడం వల్ల ఎంతో మంది విజ్ఞానవంతులు, ప్రతిభావంతులు ఇంకా దూరంగా అవుతూ ఉన్నారు. కాబట్టి దాన్ని ఖచ్చితంగా పాలకులు ఇక్కడ సావిత్రిబాయి పూలే మహిళా యూనివర్సిటీని, సెంట్రల్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి. ప్రతి పాఠశాలలో మన పాఠ్యపుస్తకాల్లో 5 నుంచి 10వ తరగతి వరకు సావిత్రిబాయి పూలే జీవిత పాఠ్య అంశాన్ని చేర్చాలి. అదేవిధంగా సామాజిక న్యాయంలో సగభాగం మహిళలకు కూడా అన్ని రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలి. విద్యలో కూడా మహిళలకి పెద్ద రంగంలో అవకాశాలు ప్రోత్సహించడానికి రిజర్వేషన్లు 50% ప్రకటించాలి. అలా చేయకుండా మహనీయుల్ని పొగడడం అనే అర్హత ఈ పాలకుల అగ్రవర్ణాలకు లేదు. అది చేసినప్పుడే నిజమైన ఘన నివాళి వారికి అర్పించినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇవాళ బీసీ పొలిటికల్ ఫ్రంట్ మేము పాలకులకు డిమాండ్ చేస్తూ ఇవాళ మహిళలు ముందుకు రావడానికి బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేస్తుందని చెప్పి సార్
సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిపక్ష నాయకుడు అంటే బీసీ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ మీద దాదాపు అన్ని సంఘాలు కూడా బీసీ సంఘాలు కొట్లాడుతూ ఉన్నాయి. ప్రధానంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ నుంచి కూడా చాలా సార్లు ప్రెస్ మీట్ పెట్టి చాలా సభల్లో కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఈ అంశం మీద కనీసం అసెంబ్లీ మీద చర్చ జరగకపోగా కనీసం ప్రతిపక్ష పార్టీ ఈరోజు కనీసం దాని మీద మాట్లాడడానికి కూడా నోచుకోని పరిస్థితి. సో ప్రస్తుతం నాతో పాటు బైరన్ ఉన్నారు, మాట్లాడదాం. సో దీని మీద అసలు ఏం జరుగుతూ ఉంది, బీసీలకు నిజంగా 42% ఇంకా ఇస్తారన్న నమ్మకం ఉందా, ఇస్తే అసలు ఇటు కాంగ్రెస్ పార్టీ దానికి సానుకూలంగా లేదు, బీఆర్ఎస్ అక్కడ మాట్లాడట్లేదు, ఏం జరుగుతుంది అనేది ఒకసారి తెలుసుకునేవాడు. నమస్తే. ప్రధానంగా అంటే మీకు అనిపిస్తా ఉంది ఇంకా 42% రిజర్వేషన్ ఇదే కాంగ్రెస్ పార్టీ మీకు ఇస్తుందని? కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తారనే నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు రాజకీయ పాపం గడుపుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లే ఈ రాష్ట్రంలో అధికారంకి వచ్చేటప్పుడు అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాగం ఎత్తుకుంది 42% రిజర్వేషన్స్. సరే, ఏదేమైనా కూడా ఆ రోజు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, అనివార్యంగా ఇంకొక పార్టీ లేకపోవటం, సరే వీళ్ళు 42% రిజర్వేషన్స్ ఇస్తానటం, అందులో బీసీలకు ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తామనడం, అన్ని కుల వృత్తులకు సంబంధించిన ఆ కార్పొరేషన్స్కి డబ్బులు ఇచ్చి ఆదుకుంటామనడం వల్ల సరే వాళ్ళకంటే ఇది బెటర్ ఏమో అనే ఉద్దేశంతో ఆ 10 ఏళ్ళు అణిచివేత, 10 ఏళ్ళ యొక్క ఆ దురహంకార పాలన చూసి ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేయడం, బీసీలు మెజారిటీ ఓటేయడం, బీసీలు ఓట్లు వేయడం వల్ల అధికారంలోకి వచ్చింది. ఎవరు అనుకోలే అధికారంలోకి వస్తున్న సంగతి రేవంత్ రెడ్డిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ లో కూడా తెలియదు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కాలయాపన చేసి మేము అప్పుడే చెప్పినాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనే పెద్ద ఉగ్రవాది లాంటిటువంటి మనస్తత్వం కలిగిన వాడు రేవంత్ అన్న. అట్లాంటి రేవంత్ రెడ్డి ప్రతి ఊరికి ఒక రెడ్డి ఉండాలి, వాళ్ళకు ఒక 5 ఎకరాలు భూమి ఉండాలి, చేతిలో అధికారం ఉండాలన్నప్పుడు ప్రతి ఊర్లో అధికారం దేంతో ఉంటుంది? సర్పంచ్ ద్వారానే ఉంటుంది, స్థానిక సంస్థల ద్వారా ఉంటుంది. అలాంటి రేవంత్ రెడ్డి 40% రిజర్వేషన్స్ ఇస్తారంటే బీసీ ఉద్యమకారులు మేము నమ్మలేదు. అయినా పర్లేదు, ఉద్యమించడం. వాళ్ళు జనాభా లెక్కలు తీస్తామన్నారు. జనాభా లెక్కలు మొత్తం తప్పుల తడక. జనాభా లెక్కలలో ఎంత మోసం అంటే నేను చాలా వరకు చూసిన మా బీసీ సంఘాలు కూడా దాన్ని ఫైండ్ అవుట్ చేయలేకపోయినాయి, పసిగట్టలేకపోయినాయి. 7% ఉన్న వాళ్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% అమలు అవుతుంది ఈ రాష్ట్రంలో. అది రాజ్యాంగానికి విరుద్ధం, దుర్మార్గంగా దూసుకుపోతున్నట్టు వైనం. అయితే పదే బీసీ సంఘాలుగా మాలాంటి వాళ్ళు మాట్లాడటం వల్ల ఈ 7% ఉన్నటువంటి వాళ్ళని 15-16% ఓసీల జనాభా చూపించడం కోసం వీళ్ళ జనాభాలు కులగణన జనగణన ఈ రాష్ట్రంలో చేసి వాళ్ళని 15% చూపించారు. దగ్గర 60% ఉన్నటువంటి 61% ఉన్న బీసీలని 46% చూపించి జరిగింది. అంటే మేము అప్పుడే చెప్పినాం ఇది కుట్ర. బీసీలు తక్కువగా ఉన్న చూపిస్తూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కాపాడుకొని ప్రొటెక్ట్ చేసుకునే దాంట్లోనే ఈ జనాభా లెక్కలు కానీ ప్రతిపక్ష నాయకుడు 1.5 గంటల పాటు మాట్లాడితే ప్రెస్ మీట్ లో కనీసం ఒక 2 నిమిషాలు కూడా బీసీ నినాదం మీద కానీ బీసీ అంశం మీద కానీ మాట్లాడకుండా ముగించిండు కదా ప్రెస్ మీట్ ని. కనీసం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ కనీసం ఈ అంశాన్ని లేవనెత్తట్లేదు కదా, మీకు సపోర్ట్ ఇస్తానంటుంది కానీ ఎక్కడా కూడా అంశాన్ని లేవనెత్తట్లేదు కదా. అసలు వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ కు బీసీల మీద ప్రేమేం లేదు. ఎందుకంటే కేసీఆర్ అనేవాడు ఒక ఫ్యూడల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, అంటే భూస్వామ్య ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు. ఈ భూస్వామ్య ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళకి కింది వర్గాల పట్ల ఏం చేయాలనేటటువంటి ప్రేమ ఏమి ఉండదు. వాళ్ళకి ఎంతసేపు ఉన్నా కింది వాళ్ళు ఎట్లా అని చేస్తే మేము ఎట్లా అధికారంలో కూడా ఉండదు. గంటలసేపు ప్రెస్ మీట్ పెట్టినటువంటి కేసీఆర్ అధికారానికి దూరమై ఫామ్ హౌస్ లో పండుకుంటున్న కేసీఆర్ కు కనీసం బీసీల 42% గురించి ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంటే, ఇంత పెద్ద ఉద్యమం జరిగి ఒక సాయి ఈశ్వరాచార్య లాంటి వాళ్ళు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే, బీసీ పిల్లలకు స్థానిక సంస్థల విద్యా ఉద్యోగాల్లో 40% ఇంప్లిమెంట్ కాలేకపోతుందని ఉద్యమిస్తే 2 సంవత్సరాలుగా ఈ 6 నెలల కాలం విపరీతమైన ఉద్యమాలు చేస్తే కూడా కంటిన్యూస్ గా మరి రోజు పేపర్ చదువుతలేడా, రోజు మరి టీవీ చూస్తలేడా, ఆ కండ్లకు గంతలు కట్టుకుంటా ధృతరాష్ట్రుడు లాగా కళ్ళు లేకుండా ఉన్నాడా, చెవులిన పడకుంటాడా, మరి మొత్తమే ఒక దాని ఏమంటారు ఒక నిర్జీవంగా ఉన్నాడా, మరి ఏమో అర్థం కాలే మాకైతే. మరి ఇన్ని చూస్తున్న వాడు వచ్చి కనీసం ఆ ప్రెస్ మీట్ పెట్టి గంటన మాట్లాడినప్పుడు బీసీలు 40% రిజర్వేషన్ చేస్తానని ఎందుకు చేయాలని అడగలే.
అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నిన్న చూస్తే మన అసెంబ్లీలో కూడా చూస్తే ఇది రెడ్ల వెలమల ఒక మహాసభ లాగా జరుగుతుంది. నేను అందుకే ఇంతకుముందు మహాసభ మహాసభ మాయగాల సభ అది మాయగాల సభ. ఎందుకంటే భూమిని ఎట్లా మాయం చేయాలి, అధికారం మన చేతిలో ఎట్లా ఉండాలి, ఫార్మర్ ఎట్లా ఎత్తుకపోవాలి, ల్యాండ్ ఎట్లా ఆక్రమించుకోవాలి, ఈ సకల సంపదని ఎట్లా దోసుకపోవాలనేటువంటి ఒక మాయగాలు ఉండేటువంటి మాయాసభ అది, మాయగాల సభ అది. పందులు అసలు అసెంబ్లీ అంటే చట్టాలు చేసే శాసనాలు చేసేటటువంటి చట్టాలు చేసేటువంటి ఒక శాసనసభ. ప్రజలు ఓటేసి మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపిస్తే అక్కడ ప్రజల యొక్క సమస్యలు మాట్లాడకుండా రెడ్ల అధికారం కోసం వెలమల అధికారం కోసం బలబలాలు నిరూపించుకోవడానికి జరుగుతున్నటువంటి ఒక దాన్ని ఏమంటారంటే ఇది ఒక పందుల కొట్టంగా ఒక కవి పోల్చింది ఇంతకుముందు. అవి పార్లమెంట్లు కావు, అవి శాసనసభ సభలు కావు, అవి పందుల కొట్టాలు. అక్కడ ఓన్లీ ఛాయ్ తాగి చట్టపట్టం మాట్లాడుకోవడం కోసం విలాసవంతమైన భవనం ఏర్పాటు చేసుకుంటా అనేది ఇంతకుముందు ఒక కవి కూడా చెప్పిండు. వీళ్ళగట్టు విలాసవంత భవనంలో వాళ్ళు వీళ్ళు తెచ్చుకోవడం వీళ్ళని వాళ్ళు తెచ్చుకోవడం జరుగుతుంది. కానీ ప్రజా సమస్యలు ఇన్ని ఉండగా కూడా ఈ ప్రజా సమస్యల మీద పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ లేక పిల్లలు చనిపోతున్నారు, పిల్లల తల్లిదండ్రులు వేదనకు గురవుతారు, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే సర్టిఫికేట్ ఇస్తేనే ఒక ఇంజనీరింగ్ కాలేజీ. ఆ సమస్య లేదా? ఆరోగ్యం, విద్య, వైద్యం కుంటుపడిపోయింది ఈ రాష్ట్రంలో. అదేవిధంగా గురుకుల పాఠశాలలో పురుగుల అన్నం, గురుకుల పాఠశాలలో అన్నం తింటే ఫైజర్ అయిపోయి పిల్లలు చనిపోతా ఉన్నారు. అనేక సమస్యలు ఈ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద చర్చించడం కోసం కదా మీకు ఓట్లేసి ఎమ్మెల్యే గెలిపించింది, శాసనసభ పంపించింది, అసెంబ్లీకి పంపించింది. కానీ మీరు ఏం చేస్తున్నారు? మీ యొక్క అధికారాన్ని, మీ యొక్క అహంకారాన్ని, మీ యొక్క దోపిడిని వాడి మీద వీళ్ళు తిట్టుకోవాలి, వీడి మీద వాడు తిట్టుకోవడం తప్ప ఈ యొక్క ప్రజల యొక్క ప్రజా శ్రేయస్ కోసం, ప్రజా సంక్షేమం కోసం వీళ్ళలో ఉంటే ఖచ్చితంగా చర్చించేవాళ్ళు. బైకాట్ చేసి మేము రానుకుంటే మీకు ఎందుకు ఓటు వేసినట్టు అంటే వీళ్ళు ఎట్లుందంటే పోయినసారి జగన్ దండం పెట్టి బయటకు పోయి అధికారంలోకి వచ్చిండు, తర్వాత చంద్రబాబు నాయుడు దండం పెట్టి పోయి అధికారంలోకి వచ్చిండు, మేము కూడా దండం పెట్టి పోతాం మమ్మల్ని అధికారం తెమ్మని చెప్తారు. బిడ్డ కర్రుగాల్చి వాత పెడతారు తెలంగాణ ప్రజలు. ఓట్లు వేసి మాట్లాడమని చెప్తే ఒకరి మీద ఒకరు తిట్టుకొని ఇంకా మేము రామని దండం పెట్టిపోతారు మీరు. ఇది అత్యంత దుర్మార్గంగా ఈ ఆధిపత్య వర్గాల కుట్ర, రెడ్డి వెలమల కుట్ర అనేది ఈనాటిది కాదు. తెలంగాణ 1942 కూడా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిందే ఈ వర్గాల మీద. అంటే ఫైనల్ గా మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది ఇప్పుడున్న బీసీ దీని మీద? కానీ పార్టీలు ఎక్కడ మాట్లాడట్లేదు కదా, మరి పార్టీలు ఏమి మాట్లాడతలేవు. కొన్ని సంఘాలు, మాలో ఉన్న కొన్ని సంఘాలు ఉన్నాయి, ఈ యొక్క సాంప్రదాయ సంఘాలని పోయి మీటింగ్లు పెట్టుకోవడం, 3 పార్టీలను పిలవడం. మరి ఈ 3 పార్టీలను పిలుచుకొని పక్కన కూర్చుకుంటున్నప్పుడు మరి ఎవడు ఈ రిజర్వేషన్ల కట్టడానికి, ఎవడు ఈ రిజర్వేషన్ల ఆపుతున్నాడు? కనీసం సిగ్గు, కొంచెం లజ్జ అని అనిపించాలి. ఎందుకంటే ఎంతో కష్టపడి ఉద్యమాలు చేస్తున్న సంగతి తెలుసు, అందరూ తెలుసు. ఎంతో కష్టపడి మీటింగ్లు పెట్టే సంగతి కూడా తెలుసు. మరి ఏం ప్రయోజనం? ఈ 3 పార్టీలకు ఉన్న వృద్ధులందరూ కూర్చోబెట్టుకొని ముగ్గురు కూర్చోబెట్టుకుంటే మరి ఎవడు ఈ ముగ్గురు ఎవరైతే వచ్చినా వాడిని ముక్కు చెవులు పట్టుకొని నేలకు రాయాలి, అప్పుడు తెలుసు ఒక్కొక్కడికి. అది పిల్లలకు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వచ్చి 560 ఉద్యోగాలలో 280 పైన అంటే 52% ఉద్యోగాలు ఓన్లీ ఈడబ్ల్యూసీ ఓన్లీ ఓసీలకే పోయినాయి. ఇప్పుడు మీరేం చెప్తారు దీన్ని? అంటే దీని కంక్లూజన్ ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మీరు ఏం చెప్పేది లేదు. ఖచ్చితంగా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చిరంజీవి సారు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోల్డ్ బాలరాజు గౌడ్ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో ఒక ఉద్యమ నిర్మాణం చేపడుతున్నాం. రాష్ట్రం తిరుగుతాం, జిల్లా తిరుగుతాం, గ్రామాల్లో కమిటీలు వేస్తాం. ఖచ్చితంగా బీసీలకు, ఎస్సీ ఎస్టీలను కలుపుకొని, మైనారిటీలను కలుపుకొని ఒక బలమైన రాజకీయ పార్టీ నిర్మాణం జరగబోతా ఉంది. ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైన ఒక రాజకీయ శక్తి, రాజకీయ వ్యవస్థ నిర్మాణం కోసం పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.